సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 6వ తారీఖు 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 మొదలైంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:50 వరకు ఉంది. ఈరోజు తిథి పాడ్యమి, తెల్లవారితే 4:27 వరకు ఈరోజు పాడ్యం ఉంది. నక్షత్రం పునర్వసు నక్షత్రం కూడా ఉంది. ఈరోజు వర్జ్యం గురించి చూస్తే కనుక మధ్యాహ్నం 1:12 నుండి మధ్యాహ్నం 2:53 వరకు ఈరోజు వర్జ్యం ఉంది. అలాగే దుర్ముహూర్తం వచ్చి ఉదయము 7:35 నుండి ఉదయము 8:27 వరకు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి ఆ మధ్యకాలంలో మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే అటు ఇటుగా చేసుకోవాలి, కానీ దుర్ముహూర్తంలో మటుకు వాయిదా వేయమని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే రాహుకాలం వచ్చి ఉదయము 9:05 నుండి ఉదయము 10:43 వరకు రాహుకాలం ఉంది. యమగండం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నము 3:35 వరకు కూడా యమగండం ఉంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:14 నుండి తెల్లవారితే 5:02 వరకు మనకి బ్రహ్మ ముహూర్తం కనబడుతోంది. అలాగే అమృత గడియలు రాత్రి 2:19 నుండి తెల్లవారితే 3:58 వరకు ఈరోజు అమృత గడియలు ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు మనం పంచాంగం చెప్పుకున్నాం. ధన్యవాదములు. ఈరోజు గురోపదేశం అనే కార్యక్రమంలో భాగంగా మనము వారాహి అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుందాం. మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక గొప్ప కొత్త అంశంతో మనము ఈ గురోపదేశం అనే కార్యక్రమంలో మనం ముందుంటున్నాము. ఈరోజు వారాహి నవరాత్రుల గురించి మనం చెప్పుకుందాం. ఎందుకంటే జూలై 6 అంటే ఈ రోజు నుంచి మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి అన్నమాట. కాబట్టి వారాహి దేవిని పంచమి అనే నామంతో మనం అర్చిస్తూ ఉంటాం. పంచమి అనే నామంతో అర్చిస్తూ ఉంటాం. ఆషాఢ నవరాత్రులు శ్రీ వారాహి దేవి యొక్క నవరాత్రులు అన్నమాట. అంటే ఆషాఢం మొదలవు, కానీ మనకి ఈ నవరాత్రులను కూడా అంటే ఈ 9 రాత్రులు అన్నీ కూడా శ్రీ వారాహి దేవి యొక్క నవరాత్రులు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. భజే శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోస్సదా శ్యామ వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం అంటే శ్యామల వారాహి సమేత లలితాంబికాం అంటే లలితాంబికాను కూడా మనం ధ్యానించే శ్లోకం మాట ఇది. ఈ శ్లోకంలో క్రియాశక్తికి ప్రధానంగా గల దేవత శ్రీ వారాహిదేవి అమ్మవారు అన్నమాట. అయితే ఇవి జగన్నాథ నవరాత్రులు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. వసంత నవరాత్రులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇవి అలాగా జగన్నాథునికి వారాహి దేవునికి సంబంధించినవి ఈ వారాహి నవరాత్రులు అని చెప్పేసి మనం ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే సుభద్రాదేవి భువనేశ్వరిగా, జగన్నాథుడు శ్యామలగా, శక్తి ఉపాసకులుగా మనం భావిస్తూ ఉంటాం. శక్తి ఉపాసకులని భావిస్తారు. అలాగే బలభద్రుడు క్రియాశక్తికి ప్రతీక. బలభద్రుడు క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహిదేవిగా కొలుస్తూ ఉంటాం అన్నమాట. అంటే అంతేకాకుండా మనం జగన్నాథ స్వామి కాళికాదేవి రూపం కూడా
కాళికాదేవి రూపం కూడా. శ్రీకృష్ణుడు కూడా కాళీదేవి యొక్క రూపమే అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాలోస్మి లోకక్షయకృత కృతో అని భగవద్గీతలో చెప్పినట్లు బలభద్రుడు కూడా, అంటే మన బలభద్రుడు కూడా బలరాముని రూపం. వారాహీదేవికి ఏ రకంగా మనం పూజిస్తామో బలభద్రునికి కూడా, అంటే బలభద్రుడి యొక్క ఆయుధము హలము. హలము అంటే మన అందరికీ తెలిసిందే నాగలి. నాగలి మన బలభద్రుడికి ఆయుధం లాంటిదన్నమాట. ఈ 9 రోజులు కూడా పూరిలో రోజుకో అవతారంతో ఈ మూర్తులను అన్నిటిని కూడా, అంటే ఈ విగ్రహాలన్నిటిని కూడా చాలా చక్కగా అందమైన పువ్వులతోటి అలంకరిస్తూ ఉంటారు. అందులోనూ కూడా ఇవాళ పంచమి, అంటే వరాహ అవతారంతో ప్రత్యేకంగా అక్కడ అలంకరించడం మొదలు పెడతారన్నమాట. అంతేకాక ఈ రోజున హీరా పంచమి అని ప్రత్యేక ఉత్సవం కూడా చేస్తూ ఉంటాం. అంటే పూరిలో హీరా పంచమి అనే పేరుతోటి ఈరోజు జరగవలసిన ప్రత్యేకమైన ఉత్సవం కూడా మనకి అక్కడ జరగడం మొదలవుతుందన్నమాట. పూరిలో బలభద్రుని ధ్యాన శ్లోకంలో శాంతం చంద్రాధికాంతం ముసలహరధరం, అంటే వారాహి యొక్క ముసలము హలము ఈ రెండింటినీ కూడా ధరించిన మూర్తిగా ఇప్పటికీ మనము ఆ పూరీ జగన్నాథేశ్వరుని మనం పూజిస్తూనే ఉంటాం. అంటే శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్రిక గ్రంథాలలో విస్తారంగా బలభద్రునికి ఒక మంచి ప్రసక్తి ఉంది అని మనం ఈ రోజున మనం చాలా చక్కగా చెప్పుకుంటూ, విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అంటే విశ్వవ్యాపకుడు, జయశీలుడు, మహావిష్ణువు, ప్రకాశశీలుడు, సర్వశాసకుడు, అనేక రూపములతో ఉన్న దైత్యులను నశింపచేసే బాహు అవతార స్వరూపుడైన పురుషోత్తమునికి నమస్కరించుచున్నాను. ఇప్పుడు శ్రీ వారాహి అమ్మవారి ఆషాఢ మాస నవరాత్రి దీక్ష ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ రకంగా చేస్తే మన మంచి జరుగుతుంది అనేది చక్కగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అత్యంత శుభ ఫలితాలను, మనో అభీష్టాలను నెరవేర్చే శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు. ఈ గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల సమయం. ఇవి ఎక్కువగా ప్రచారంలో లేవు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మన సాంప్రదాయంలో ఉన్న 4 నవరాత్రుల్లో అత్యంత మహిమాన్వితమైనది, శక్తివంతమైనది, శ్రేష్టమైనది ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు. అది మర్చిపోకూడదు. సమస్యలను సులభంగా పరిష్కరించే వరాలిచ్చే తల్లి వారాహి. ఎవరైతే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఆచరిస్తారో వారి యొక్క అన్ని సమస్యలు కూడా అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా పరిష్కారం అవుతాయి. శ్రీ వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకుందాం. సప్తమాతృకలలో ఒకరు శ్రీ వారాహి పరదేవత, లలితా పరమేశ్వరి సర్వ సైన్య అధ్యక్షురాలు శ్రీ వారాహి అమ్మవారు. అంటే మహావిష్ణు మరో రూపం, మహాలక్ష్మి ప్రతిరూపం, సర్వమంగళ స్వరూపం,
దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ గావించుటకు పాశమును దండమును ధరించిన దండనాథ మన వారాహి అమ్మవారు. ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి వారాహి దేవత. ఈ వారాహి ఆరాధన అందరూ చెయ్యకూడదు అని కొన్ని అపోహల వలన అమ్మవారి ఆరాధన తక్కువ మంది మాత్రమే తెలుసు. అలాగే ఎవరికీ తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. చాలామంది చేయకూడదు అనుకుంటారు, కాదు, ఖచ్చితంగా చెయ్యాలి. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి చాలామందికి తెలియదు. కానీ ఇది పూర్తిగా సత్యదూరం. అంటే ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన, మన వారాహి అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరికి కూడా అవసరం. అమ్మవారి ఆరాధనతో అరిషత్ గర్వాలు ఆధీనంలో ఉంటాయి. అంటే ఏం తెలుసా అండి? కామ క్రోధ మద మోహ మద మాత్సర్యాలండి. ఈ అమ్మవారు మనల్ని ఎప్పుడు కూడా కాచి కాపాడుతుంది, మనల్ని సంరక్షిస్తుంది, మన మనసును నియంత్రిస్తుంది. మన మనసు పది విధాలుగా పోకుండా, రకరకాలుగా పోకుండా మనసు కంట్రోల్లో ఉంచడం, నియంత్రించే శక్తి కేవలం వారాహి అమ్మవారికి మాత్రమే ఉన్నది. అంటే అమ్మవారు సమయ సంకేత, ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో, ఎలా సాధించాలో మనకి తెలియచేస్తూనే ఉంటుంది మన వారాహి అమ్మవారు. సాక్షాత్తు వసుంధర భూదేవి నాగలని రోకలని ధరించిన ధాన్య దేవత మన వారాహి అమ్మవారు. అంతేకాకుండా పంటలు సరిగ్గా పండాలన్నా, వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా వారాహి ఆరాధన చేసి తీరాలి. శ్రీకరి శుభకరి సర్వమంగళకారిణి కళ్యాణ స్వరూపిణి అమంగళం నాశిని సుమంగళికారిణి సౌభాగ్యప్రదాయిని విశుక్ర ప్రాణహరిణి మన వారాహి అమ్మవారు. అంటే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదం, సౌభాగ్యప్రదం. ఎటువంటి తీవ్ర సమస్యలున్నా సరే అమ్మవారి యొక్క ఆరాధన మనకి ఖచ్చితంగా కూడా పరిష్కారము లభిస్తుంది. అంటే అమ్మవారి ప్రీతిగా ఈ నవరాత్రులు శ్రద్ధగా నిష్ఠతో ఆచరిస్తే మన యొక్క మనో అభీష్టాలు తప్పకుండా తీరుతాయి. భూమిపరమైన సమస్యలు ఉన్నా కానీ, భూ తగాదాలు ఉన్నా కానీ, కోర్టు కేసులు ఏవైనా ఉన్నా కానీ, మనకున్న శత్రు సమస్యలు ఉన్నా, తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, జీవితంలో స్థిరత్వం లేకపోయినా సరే, మనకంటూ రక్షణ లేకపోయినా సరే, ఇంట్లో తరచుగా అరిష్టాలు కానీ, గొడవలు కానీ, బాధలు కానీ జరుగుతున్నా సరే, ఆర్థిక స్థిరత్వము సరిగ్గా లేకపోయినా, ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల బాధలు ఎక్కువైనా అమ్మవారి యొక్క నవరాత్రి దీక్ష చేస్తే ఈ సమస్య నుండి మనం ఖచ్చితంగా కూడా బయటపడతాము. అంటే అమ్మవారి ఆరాధనతో ఫలానా సమస్య అంటూ ఉండదు. ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ మహిమాన్విత నవరాత్రి దీక్ష అందరూ కూడా చేపడతారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అప్పుడు దీక్ష విధానం ఎలా చేయాలి గురువు గారు, ఆ దీక్ష చేయడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏవే సమస్యలు దూరం అయిపోతాయో మనం తెలుసుకుందాం. మరి ఎలా చేయాలండి? అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ఈ నవరాత్రి దీక్ష ఎలా చేయాలో ఇప్పుడు నేను ఖచ్చితంగా మీకు చెప్తానన్నమాట. నవరాత్రి దీక్షా విధానం ఎలా చేయాలి అంటే, నవరాత్రి ప్రారంభం ముందు అనగా ఈరోజు మీ గృహాన్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి. అంటే మీ ఇంటిని చిన్న దుమ్ము కానీ, ధూళి కానీ, మట్టి కానీ ఏమైనా ఉంటే అవన్నీ శుభ్రపరచుకోవాలి. పూజకి కావలసిన ద్రవ్యాలు తెచ్చిపెట్టుకోండి.
అంటే పూజా ద్రవ్యాలు అంటే ఎక్కువ సామాన్లు ఏమి తేవడక్కర్లేదు, ఆడంబరం ఆడక్కర్లేదు, ఎక్కువ ఏమి అక్కర్లేదు. ప్రతి అమ్మవారి పూజలో ఉపయోగించే పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, నూనె, చిన్న చిన్న సామాన్లు. అంటే అవకాశం ఉన్నవారు మీ పూజ గదిలో ఒక పీటను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం ధరించి, అంటే ఎర్రని వస్త్రం పరిచి వారాహి అమ్మవారి చిత్రపటం కానీ, లేదా విగ్రహం ఉంటే అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే ఆ చిన్న విగ్రహం కానీ పెట్టండి. ఒకవేళ గురువుగారు నా దగ్గర ఈ రెండూ లేవండి, మరి ఏం చేయాలండి? ఏం అక్కర్లేదు, లలిత అమ్మవారి చిత్రపటం కానీ, లలిత మనం రోజు నిత్యము ఇంట్లో పారాయణం చేసే మన లలిత ఆమె యొక్క చిత్రపటం కానీ, ఆఖరికి దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ, ఇవన్నీ కూడా వారాహి దేవతకు పర్యాయ పదాలన్నమాట. కాబట్టి లలిత అమ్మవారి చిత్రపటం కానీ, దుర్గా అమ్మవారి చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ, అంటే అమ్మవారి యొక్క విగ్రహం కానీ పెట్టండి. ఒకరోజు ముందుగా సిద్ధం చేసుకుని పెట్టాలి. ఇవన్నీ కూడా మనం ఒకరోజు ముందుగానే మనం పెట్టుకుని శుభ్రపరిచి అవన్నీ కూడా పీట మీద ఒక ఎర్రని వస్త్రం తీసి దాని మీద మనం ఖచ్చితంగా కూడా ఇప్పుడు చెప్పుకున్న అవన్నీ కూడా పెట్టుకోవాలి. అంటే నవరాత్రి దీక్ష ప్రారంభం అయ్యే రోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి అవకాశం ఉన్నవారు దీక్షా వస్త్రాలు ధరించండి. దీక్షా వస్త్రాలు అంటే కొత్త వస్త్రాలు ధరించి కేవలం పూజ చేసినప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఎప్పుడైతే ఆ పూజ అయిపోయిందో ఆ దీక్షా వస్త్రాలు ఎవరూ ముట్టుకోకుండా ఒక చోట ఆరవేసి మళ్ళీ సాయంత్రం అదే వస్త్రాలతో పూజ చేయాలన్నమాట. అంటే ఆ వస్త్రాలతో మనం ఫలహారం కానీ భోజనం కానీ మనం చెయ్యకూడదు. కేవలం దేవతా పూజకు మాత్రమే మనం ఆ వస్త్రాన్ని ఉపయోగించాలి. దానిని దీక్షా వస్త్రాలు అంటాం. ఒకవేళ నిజంగా దీక్షా వస్త్రాలు ధరించడం వీలు కాకపోతే మెడలో దీక్షగా ఒక కండువ 9 రోజులు ధరించాలి. అంటే అమ్మవారి కండువ అనమాట. వారాహి అమ్మవారి యొక్క కండుగా దీక్షా వస్త్రాలు లేని వాళ్ళు, ధరించలేని వాళ్ళు, అవికి లేకుండా ఒక చిన్న కండువ అన్నది ఈ 9 రోజులు కూడా మనం నిష్టగా తీసుకోవడం ఆచరించాలి. ముందుగా సిద్ధం చేసుకున్న అమ్మవారి పీఠం దగ్గర దీపారాధన చేసి మీరు ఏ సంకల్పంతో నవరాత్రి దీక్ష చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా తెలియచేయండి. అమ్మా, నేను ఈ కారణం చేత పిల్లల అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళు బాగా చదవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, ఇంట్లో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే వదిలిపోవాలి, ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే అనారోగ్యం నుంచి మమ్మల్ని దూరం చేయాలి. అటువంటి సంకల్పాన్ని అమ్మవారికి మనస్ఫూర్తిగా మనం వినిపించాలి. పిమ్మట గణపతి ప్రార్థన చేసి పూజ ప్రారంభించాలి. అంటే విఘ్నేశ్వరుడి యొక్క ప్రార్థన లేకుండా, ఆయన యొక్క పూజ లేకుండా ఏ పని ప్రారంభమవదు, ఏ పూజ ప్రారంభమవదు. కాబట్టి మనం స్టార్టింగ్లోనే మనం వినాయకుడి యొక్క పూజ మనం చేయడం ఆరంభించాలి. అవకాశం ఉన్నవారు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తే ఇంకా చాలా మంచిది. అంటే అభిషేకం కంపల్సరీగా చెయ్యాలా అన్నది తప్పనిసరి కాదు. అమ్మవారికి స్త్రీమూర్తులు అంటే ఎర్రటి చీర, ఎర్రటి గాజులు 9 రోజులు ఖచ్చితంగా మరి పీఠం దగ్గర ఉంచండి. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు. అటువంటి ఎరుపు రంగులో ఉన్న గాజులు కానీ, చీర కానీ, రవిక కానీ అవన్నీ కూడా మనం అక్కడ పీఠం దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలి. అయితే అవకాశం ఉంటే ప్రతి మహిళ కూడా ఇలా ఆచరించి వారాహి అష్టోత్తర నామాలు కానీ, సహస్రనామాలు కానీ మీకు లభ్యమైతే వీటిని పఠిస్తూ అమ్మవారి ముందు కుంకుమార్చన చెయ్యాలి. అంటే ఎర్రటి పుష్పాలతోనూ అమ్మవారిని అర్చించాలి. దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. గుర్తించుకోండి, అమ్మవారికి పుష్పంతోనూ, కుంకుమతోనూ, పసుపుతోనూ ఆ మంత్రాలతో అలాగా పూజ చేసిన తర్వాత ఎర్రటి దానిమ్మ గింజలను అమ్మవారికి నైవేద్యం పెడితే ఈ 9 రోజులు కూడా మనం చేయవలసిన ఇంకో విషయం ఏంటంటే పాదరక్షకులు ధరించకూడదు. అంటే కాళ్ళకి ఎటువంటి చెప్పులు కూడా మనం వేసుకోకూడదు. మాంసానికి, మద్యానికి దూరంగా ఉండండి. ఆ రెండు తప్పదు, దూరంగానే ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. మంచం మీద పడుకోవద్దు. కేవలం నేలపైన అవసరమైతే కొంచెం చాప వేసి పడుకోండి. కటిక నేల మీద మీరు పడుకోలేకపోతే
చాప వేసి ఆ చాప మీద మాత్రమే పడుకోండి. ఈ 9 రోజులు కూడా ఉదయం మరియు రాత్రి 2 పూటలా స్నానం చేసి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం ఈ 3 కూడా 2 పూటలా మనం ఆ టైంకి మనం అమ్మవారికి పూజ చేసి నైవేద్యం పెట్టాలి. వారాహి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం ఈ 9 రోజులు కూడా చాలా విశేషంగా చేస్తే మీ యొక్క సమస్య అద్భుతంగా పరిష్కారము అవుతుంది. ఇది ఆచరించడం కొంతమందికి ఇబ్బందికరంగా అయినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం పొందడానికి సులభమైన పరిష్కార మార్గం ఈ వారాహి నవరాత్రి దీక్ష చేయవలసిందే. అంతేకాకుండా ఇది ఆచరించడం సాధ్యం కాని వారికి సులభంగా నవరాత్రి దీక్ష చేసే విధానం ఆ గురువుగారండి ఇలాగ ఇన్ని నవరాత్రులు మేము ఎంత పద్ధతిగా మేము చెయ్యాలా, ఒకవేళ మధ్యలో చెయ్యలేకపోతే లేకపోతే కుదరకపోతే ఇంత నిష్టగా మనం ఈ వారాహి అమ్మవారి పూజ చెయ్యాలా, ఒకవేళ కుదరకపోతే దీక్షా వస్త్రాలు లేకున్నా ఇబ్బంది లేదు, కానీ మెడలో దీక్ష కండువా 9 రోజులు కూడా ధరించండి. పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం మీకు కనుక ఇబ్బందికరంగా ఉంటే మీ పూజ గదిలో అమ్మవారి చిత్రపటానికి ఉదయం సాయంత్రం 2 పూటలా స్నానం చేసి ఒక దీపారాధన చేసి పూలు పండ్లు నైవేద్యంగా పెడితే సరిపోతుంది. అమ్మవారికి ఎంత నిష్టగా మీరు పైన చెప్పిన విధంగా మీరు చేయలేకపోతే ఉదయం సాయంత్రం 2 పూట్ల పరిపూర్ణంగా స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి అమ్మవారికి దీపం పెట్టి పువ్వులు పండ్లు నైవేద్యంగా పెడితే ఈ 9 రోజులు కూడా నిష్టగా చేసిన ఫలితం కూడా మీకు వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ 9 రోజులు కూడా మీరు ఎట్టి పరిస్థితులను కూడా చెప్పులు వేసుకోకూడదు. మద్యానికి మాంసానికి చాలా దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద మాత్రమే మీకు వీలు కాకపోతే చాప మీద పడుకోవడం మీరు అలవాటు చేసుకోండి. అలాగే ఇబ్బందికరంగా ఉంటే కనుక అంటే ఉదయం సాయంత్రం మీరు స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచిది. అంటే అమ్మవారికి వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు అంటే 11 నామాలు ఉంటాయి. ఆ 11 నామాలు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల చదివితే సరిపోతుంది. అత్యంత సులభంగా మీ వృత్తులు చేసుకుంటూ అంటే మీ పనులు చేసుకుంటూ ఏ పని ఆపక్కర్లేదు. ప్రతి పనులను కూడా చేసుకున్నప్పుడు వారాహి భగవతే నమో నమః అంటూ మంత్రాన్ని చేసుకుంటూ అమ్మవారి నవరాత్రి దీక్ష చేసే విధానాన్ని సులభంగా ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సర్వసుఖాలు పొందుతారని, ఇలాగ నేను చెప్పిన ప్రతీది కూడా ఆచరిస్తారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అమ్మవారి పీఠం ముందు సమర్పించే చీర గాజులు అనారోగ్య వ్యక్తులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. కళ్యాణం కానీ అలాగే స్త్రీలకు శీఘ్రంగా ఎవరైతే ఇంట్లో అంటే యుక్త వయసు వచ్చినప్పటికీ కూడా సరైన కళ్యాణం జరగకపోతే గనక శీఘ్ర కళ్యాణాన్ని ఖచ్చితంగా వారాహి అమ్మవారి యొక్క కృప కరుణ కటాక్షాల సిద్ధిపరంగా కళ్యాణాన్ని చేస్తుంది. అలాగే సంతానానికి దూరంగా ఉన్న వ్యక్తులకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఏర్పరుస్తుంది. అమ్మవారి ముందు చేసే ఈ కుంకుమార్చన ఆ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనది. ఈ కుంకుమని మీరు 9 రోజులు అయిపోయిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాలి. ప్రతిరోజు ఈ కుంకుమను ధరించడం వల్ల జయము విజయము ఈ 2 కూడా మీకు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అవకాశం ఉన్నవారు 9 రోజులు కూడా అమ్మవారి ముందు అఖండ దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏమైనా ఉంటే, విపరీతమైన ప్రభావాలు ఏమైనా సరే చెడు ప్రభావాలు మనకు ఉన్నట్లయితే అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. దీక్ష చేయడం సాధ్యం కాని వ్యక్తులు కనీసం ఈ 9 రోజులు కూడా చెప్పులు వేసుకోకుండా ఉండండి. ఈ 9 రోజులు అమ్మవారి ముందు పీచు తీయని కొబ్బరికాయ ఉంచండి. గుర్తించుకోండి, పీచు తీయని కొబ్బరికాయని అమ్మవారి ముందు ఉంచండి. నవరాత్రి దీక్ష పూర్తయిన తర్వాత
ఈ పీచు తీయని కొబ్బరికాయని మీ ఇంట్లో లేదా వ్యాపార కార్యాలయంలో ఒక ఎర్రని బట్టలో కట్టి ఉంచుకోవాలి. 9 రోజులు కూడా అమ్మవారి పూజలో కొబ్బరికాయ ఉండడం వల్ల శక్తివంతంగా మారుతుంది. అవకాశం ఉన్నవారు అమ్మవారి ముందు ఈ 9 రోజులు కూడా కొన్ని రక్షా కంకణాలు పెట్టుకొని, ఈ 9 రోజులు పెట్టుకొని రక్షా కంకణాలు, నవరాత్రి దీక్ష అయిన తర్వాత ఈ రక్షా కంకణాలు, ఈ 9 నవరాత్రులు కూడా అయిపోయిన తర్వాత ఈ రక్షా కంకణాలు అన్నీ కూడా మీ చేతికి మీరు కట్టుకోండి. ఈ 9 రోజుల్లో మెడలో ధరించే కండువాను భద్రంగా ఉంచుకోండి. ఏవైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కండువాన్ని కనుక మీరు ధరిస్తే మంచి శుభాలు మీ యొక్క కళ్ళ ముందు అలా కనబడుతూనే ఉంటాయి. ఇకపోతే ఈ నవరాత్రి ముగింపు ఎలా చేయాలి గురువుగారు చెప్తాను. ఉదయం అమ్మవారికి నైవేద్యం, అంటే 9వ రోజు అనమాట. ఉదయం అమ్మవారికి నైవేద్యం, మంగళహారతి, ఒక కొబ్బరికాయని కొట్టి దీక్షను ముగించాలి. కండువా తీసి పక్కకు పెట్టాలి. మనం ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఇవ్వమ్మా అని చెప్పేసి మనం వారాహి అమ్మవారికి వేడుకుంటూ ఉండాలి. వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహము లేనే లేదు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి నవరాత్రి దీక్ష ఆచరించండి. మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, స్నేహితులతో ఆచరింపచేయండి. అంతేకాకుండా ఈ చక్కటి విషయాన్ని అందరికీ కూడా తెలియచేయవలసిన బాధ్యత కేవలం మీ మీద మాత్రమే ఉన్నది. జయ జయ వారాహి, జయ విజయ వారాహి, మహావారాహి, లఘు వారాహి, స్వప్న వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, నమోస్తుతే. ఈరోజు గురోపదేశం అనే కార్యక్రమంలో వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి, నవరాత్రులను ఏ రకంగా చేయాలి, ఏ రకంగా అమ్మవారి యొక్క పూజ చేస్తే, భక్తి శ్రద్ధలతో చేస్తే అమ్మవారి యొక్క కృపా కటాక్షాల మన మీద పడతాయో మనం వివరంగా చక్కగా మేము తెలుసుకున్నాము. ఈ తెలుసుకున్న విషయాన్ని మీ దగ్గరే ఉంచుకోకుండా నలుగురికి ఖచ్చితంగా చెప్పి ఆ శుభాన్ని కూడా, ఆ యొక్క పుణ్యాన్ని కూడా మీ దగ్గర ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.